నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముద్దుగా ముఖ్యాంశాలు మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నూతన వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పిస్తామని స్పష్టం చేసిన నిరంజన్ రెడ్డి వరంగల్లో 32 కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్న భద్రకాళి బండ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఇసుక మాఫియా అక్రమాలపై మండిపడ్డ బీజేపీ నేతలు ఏపీ సీఎం దృష్టి పెట్టాలని కోరిన కర్నూలు జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి నిర్మల్ జిల్లా మూతల్ నియోజకవర్గంలో ఖరీఫ్ సాగుకు రైతన్నలు సిద్ధం విత్తనాలు ఎరువుల కోసం ఎదురుచూపు మెట్పల్లిలో నూతన చేపల మార్కెట్ ప్రారంభించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇక వివరాలకు వెళ్తే వనపర్తి జిల్లా మదనపురం మండలం కేంద్రంలో నూతన మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన సాక బాలనారాయణ ఇతర సభ్యులను అభినందిస్తూ రాష్ట్రంలో నూతన వ్యవసాయ విధానం ద్వారా ఏ పంటలు వేస్తే మార్కెట్లో డిమాండ్ ఉందో వాటిని పండించే విధంగా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు. రైతు వేదికల ద్వారా నూతన వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పిస్తామని ఆయన చెప్పారు. వైస్ చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్ వెంకటరాములు గారు, డైరెక్టర్లు, సమావేశంలో ఉన్నటువంటి రైతులు, రైతు బాంధవులు, మార్కెటింగ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరికీ, మీ అందరికీ పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పేరు పేరున నమస్కారాలు అందరికీ. ముందుగా సోదరులు బాలనారాయణ గారికి, వారి పాలక మండలి మొత్తానికి, సభ్యులకు అందరికీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒకప్పుడు నంబర్ 1 మార్కెట్ అంటే మదనాపురం. ఎక్కడెక్కడి నుంచో ఎడ్ల బండ్ల మీద తీసుకొని వచ్చి ధాన్యం తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మిపోయేది. జోలు పెట్టినాడు ఎవరో ఫోనో ఏదో పనిచేయండి వెళ్ళే ఉండేది, పని ఉండే ఇవన్నీ కూడా. సరే, కాలగమనంలో సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి రావడం, వివిధ ప్రాంతాల్లో కూడా మార్కెట్లు పెరగడం, వ్యవసాయం పెరగడం, జనాభా పెరగడం, రోడ్డు రవాణా పెరగడం, వీటన్నిటితోన ఎక్కడికక్కడ స్థానిక అవసరాల కోసం అక్కడే మార్కెట్లు తయారైనాయి. మరి ఇప్పుడు మనం కొత్త పద్ధతులలో ఈ మార్కెటింగ్ వ్యవస్థను నడపాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఇప్పుడు మునుపట్లాగా లేదు పరిస్థితి. ఇప్పుడు మనమే ఉదాహరణకు గతంలో ఏ పంటలైనా సరే మార్కెట్ యార్డ్కి వస్తే ఇక్కడనే కొనుగోలు జరిగేది. కానీ గత కొన్నేళ్లుగా వరి అయితేనంటే కళాల కాడనే అక్కడనే ఐకేపీ సెంటర్లు లేకుంటే సింగిల్ విండో సెంటర్లు, ఆయన ఫోన్ తీసుకోయా కానిస్టేబుల్ చెప్పి కొనుగోలు కేంద్రాలు రైతుల కళాల దగ్గరనే ప్రారంభమైనవి. వాటిని మరీ ముమ్మరపరిచినటువంటిది సర్కారే బాధ్యత తీసుకొని గింజను కొన్నటువంటిది భారతదేశంలో తొలిసారి కేసీఆర్ సర్కార్ మొన్నటి సీజన్లో చేసింది. మీ అందరికీ తెలిసిన విషయం. మనకు ప్రపంచ మానవాళికి ఈ కరోనా అనేటువంటి పెను ప్రమాదం వాటిల్లిన తర్వాత దేశాలే అతలాకుతలం అయిపోతున్నాయి. ఒకప్పుడు యుద్ధం చేయాలంటే డాళ్ళు ఉండేది, యుద్ధం చేయాలంటే లేకుంటే బాణాలు ఉండేది. విఠలాచార్య సినిమా చూస్తారంటే మాయాలతో కొన్ని ఆయుధాలతో చేసేది ఉండేది. ఈ కాలం మారే కొద్దీ మిషన్ గన్లు వచ్చినాయి, AK-56 వచ్చినాయి, AK-47 వచ్చినాయి. ఇక అవి సరిపోదు అన్నట్లు కూర్చున్న కాడి నుంచే క్షిపణులు, మిసైల్స్ అంటాం. ఇక్కడ కూర్చొని రిమోట్ వద్దితే ఈ మిసైల్ పోయి 1000 కిలోమీటర్ల దూరంలో ఆడ పడాలో ఆడ పడి ఆడ చంపాలో ఆడ చంపేది వచ్చింది. వరంగల్ అర్బన్ గ్రేటర్ వరంగల్ నగర ప్రజలు ఆహ్లాదకర వాతావరణంలో ఉండేందుకు దాదాపుగా 32 కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్న భద్రకాళి బండ్ ఈ నెల 17వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ ప్రారంభ కార్యక్రమాన్ని పురస్కరించుకొని జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రభుత్వ చీఫ్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, కూడా చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి సందర్శించారు. ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన ప్రారంభం కానున్న భద్రకాళి బండ్ అతిపెద్ద పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది అని అన్నారు. రానున్న రోజుల్లో వరంగల్ నగరం అంతర్జాతీయ పర్యాటక కేంద్రం
కేంద్రంగా మారబోతుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్య వీరభాస్కర్ చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ తర్వాత వరంగల్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా వారు ఇచ్చినటువంటి అనేక హామీలు పూర్తయినటువంటి సందర్భంలో గౌరవ ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి గారి నేతృత్వంలో ఈ నెల 17వ తారీఖున వరంగల్ అర్బన్ జిల్లాలో ముఖ్యంగా కార్పొరేషన్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి వారు విచ్చేస్తున్నారు. అందులో భాగంగా గన్పూర్ నియోజకవర్గంలో పరిధిలో ఉన్నటువంటి రాంపూర్లో ఆక్సిజన్ పార్క్ను మరి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అనంతరం వర్ధంపేట నియోజక పరిధిలో ఉన్నటువంటి మడికొండలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసము ఫౌండేషన్ స్టోన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అనంతరం ట్రై సిటీలో ముఖద్వారం అయినటువంటి కాజ్పేట్ ప్రాంతంలో కూడా సుమారు 100 ఇళ్లకు భూమి పూజ కూడా నిర్వహించడం జరుగుతుంది. నగర ప్రజల ఆహ్లాదానికి తీర్చేదానికి సుమారు 32 కోట్లతోని భద్రకాళి బండ్ ఒక 7 జోన్లుగా విభజించి బహుశా కొన్ని పరికరాలు కొన్ని ప్రాంతం అంతా ఒక 2-3 జోన్లు అయితే ఏషియాలోనే గుర్తింపు పొందే విధంగా రబ్బరైజ్డ్ ట్రాక్ కానీ అదేవిధంగా సైకిల్ ట్రాక్, ప్లే జోన్, ఫుడ్ కోర్ట్, వాకింగ్ ట్రాక్ ఈ తీరుగా అనేక జోన్లతోని అధునాతనంగా మరి ట్యాంక్ బండ్ తీర్చిదిద్దడం జరిగింది. మరి భద్రకాళి బండ్ పూర్తయిన తర్వాత దీన్ని కూడా ప్రారంభించుకోవడానికి గౌరవ మంత్రివర్యులు రావటం జరుగుతుంది. ఈ ప్రారంభమైన తర్వాత ఇక్కడ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పెద్ద పెద్ద షూటింగ్స్ కూడా ఇక్కడ జరిగే ఆస్కారం ఉన్నదని కూడా కొంతమంది విశ్లేషకులు, సినీ దర్శకులు కూడా ఇప్పటికే వచ్చి దీన్ని సందర్శించి షూటింగ్కు అనువైనటువంటి ప్రదేశం, అదేవిధంగా నగర ప్రజలకు కూడా ఒక మంచి వాతావరణాన్ని ఇచ్చే ప్రదేశాన్ని కూడా చాలా మంది చెప్పడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి నంద్యాలలో ఇసుక డంప్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న ఇసుక మాఫియా అక్రమాలపై ఆయన మండిపడ్డారు. సాధారణ మానవుడు ఇసుక అవసరాల కోసం గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఆన్లైన్ బుకింగ్ చేయడానికి వెళ్తే అక్కడ మాత్రం వెబ్సైట్ ఓపెన్ కావట్లేదని, అధికార పార్టీ పొలిటికల్ గ్యాంగుల వారికి ఎన్ని టన్నులు కావాలన్నా వారికి కొరత ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోయిందన్నారు. ఇక ఇసుక సమస్య పరిష్కారానికై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నిఘా ఉంచి ఇసుక మాఫియాపై చర్యలు తీసుకొని సాధారణ మానవుడికి ఇసుక అందేలా చేయాలని ఆయన కోరారు. ఇసుక డంప్ యార్డును సందర్శించడానికి మా పార్టీ పిలుపు మేరకు వచ్చాము. ఇక్కడ చాలా పెద్ద హ్యూజ్ డంప్ యార్డ్ ఉంది. ఇంతవరకు నంద్యాలలో ఎవరికి ఇసుక డిస్ట్రిబ్యూట్ చేయకుండా తాసారం చేస్తున్నారు. ఈ ఇసుకను రాత్రిపూట శిల్పా చక్రపాణి వారి అనుచరులు వాళ్ళ బామర్దులు అందరూ రాత్రిపూట తరలిస్తూ ఒక కృత్రిమ కొరత సృష్టించి డిమాండ్ క్రియేట్ చేసి ట్రాక్టర్కి 6,000-7,000 రూపాయలు అంటే 1,500 రూపాయలకు వచ్చే ట్రాక్టర్ ఈరోజు 6,000-7,000 రూపాయలకు అమ్ముతున్నారు. దీనివల్ల బిల్డింగ్ ఓనర్సు, ఆ బిల్డర్సు ప్లస్ అక్కడ పనిచేసే కూలీలు, ఈ బిల్డర్స్ అంటే మన గౌండాలు వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి, ఇక్కడ ఉన్న రెవెన్యూ దృష్టికి తీసుకురావడానికి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇక్కడికి వచ్చి ధర్నా కార్యక్రమం పెట్టాము. ఈరోజు సందర్శించి ఎందుకు డిస్ట్రిబ్యూట్ కావట్లేదు, ఇక్కడ నుంచి ఏం ప్రాబ్లము అని కనుక్కుంటే ఇక్కడ ఆన్లైన్ పద్ధతి పెట్టారు. ఆన్లైన్లో సామాన్యుడు చిన్న చదువుకులేని వాళ్ళు ప్రాపర్ అంటే ఎలా అప్లై చేయాలో తెలియక ఈ మధ్యవర్తుల మీద ఆధారపడడం వల్ల వాళ్ళు వీళ్ళ అంటే అవగాహన లోపాన్ని క్యాష్ చేసుకొని ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. దీనివల్ల 2 రకాల ఇబ్బంది పడుతున్నారు. ఒకటి అవైలబిలిటీ లేక, ఒకటి ఈ మాఫియా చేతిలో పడి ఎక్కువ రేట్లకు డబ్బులు ఇచ్చుకోవడం వల్ల వాళ్ళకి ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే కూడా తడిసి మోపడవుతుంది. దీనివల్ల ఇక కన్స్ట్రక్షన్ వర్కర్స్ కూడా పని లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఇమ్మీడియట్గా సరళీకరణ చేసి ప్రతి ఒక్కరికి ఇసుక అందుబాటులో ఉండేటట్టు ప్రభుత్వం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. నిర్మల్ జిల్లా మూతల్ నియోజకవర్గంలో ఖరీఫ్ సీజన్ సాగుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు. పంట పొలాల్లో భూమిని దున్ని రైతన్నలు తాము ఎంచుకున్న సాగుకు విత్తడానికి సర్వం సిద్ధంగా ఉంచుకున్నారు. మార్కెట్లో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం ఎదురు చూస్తున్నారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్పల్లిలో నూతన చేపల మార్కెట్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ప్రారంభించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 5వ వార్డులో నూతన చేపల మార్కెట్ను కోరుట్ల ఎమ్మెల్యే కె విద్యాసాగర్ రావు జిల్లా కలెక్టర్ జి రవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్ ఒకే చోట ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల నూతన చేపల మార్కెట్ ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుజాత, కమిషనర్ జగదీష్ గౌడ్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. చేపల మార్కెట్ లేక ఒకటే ప్లేస్లో చేపల మార్కెట్, మటన్ మార్కెట్, కూరగాయల మార్కెట్ జిగ్జాగ్ ఉంటుండే. వచ్చే వాళ్ళు కూడా కొనే వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంటుండే. ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ చేపల మార్కెట్ ఏర్పాటు చేస్తున్నాం. త్వరలోపటినే వ్యవసాయం మన ఏదైతే కూరగాయల మార్కెట్ కూడా ఈ ఖాదీ కాంప్లెక్స్ వెనుక ప్లేస్ ఏదైతే ఉందో 1 ఎకరం ప్లేస్లో నూతనంగా ఏదైతే మోడరేట్గా ఉండే విధంగా కొత్తగా ఇప్పుడైతే సిరిసిల్లలా కానీ అదేవిధంగా సిద్దిపేటల గజ్వెల్లో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కాన్సెన్స్లో కట్టాడో ఆ విధంగా ఇంకో 50 లక్షలు పెట్టానా కానీ మంచి మార్కెట్గా కూరగాయల మార్కెట్ కూడా కట్టడం కోసం కూడా ప్లాన్ తయారు చేస్తున్నాం. ఈ పట్టణ ప్రగతిలో కొన్ని డబ్బులు ఉన్నాయి కనుక ఆ పట్టణ ప్రగతిని మార్కెట్కి ఉపయోగించుకోవచ్చు కనుక ఆ విధంగా కట్టడానికి ఉపయోగిస్తున్నాం. ₹1 అయినా సరే దాన్ని పెట్టి మంచి మార్కెట్ చేస్తాం కోసం. ఇక్కడ మార్కెట్లో కూరగాయలు రోడ్డు మీద పెట్టి అమ్ముకున్నాడు, ఇటు పందులు వచ్చుడు ఎంతో ప్రాబ్లం అవుతున్నాడు. మోర్ దగ్గర నీళ్ళు ఓడు అవన్నీ ప్రాబ్లం ఉన్నాయి కనుక మంచి మార్కెట్ కూడా కట్టడం కోసం నిర్ణయం చేసుకున్నాం. అన్ని విధాల పట్టణాలు ఇదే విధంగా మెట్పల్లి కానీ ఈ విధంగా కొట్ల కానీ పట్టణాల అభివృద్ధి కోసం కొట్లలో కూడా దాదాపు అక్కడ కూడా 70-80 లక్షలు టెండర్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ అయింది. ఇంకా 40-50 లక్షలను పెట్టి మార్కెట్ కూరగాయల మార్కెట్ కొట్టాలు కూడా కట్టడం కోసం కూడా ప్రభుత్వం ముందరికి వచ్చింది కనుక అన్ని విధాలు అభివృద్ధి చేయడం కోసం పట్టణాల్లో నీట్గా ఉండే విధంగా వచ్చేది వర్షాకాలం కనుక ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఆదివారం నాడు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇంట్లో ఉన్న నీళ్ళనన్నీ ఏవైతే నీళ్ళు స్టాక్ ఉన్నాయవన్నీ కూడా నీళ్ళు వారవలసేసి మళ్ళీ కొత్త నీళ్ళు పోసుకోవాలి. ఇక్కడ వచ్చేది ఇప్పుడు ఈ కరోనా ఉపదిక్కు అవస్థ పెడుతున్నది. ఈ కరోనాతో గిట్ట మనం రేపు మలేరియా వచ్చినా ఏదొచ్చినా కరోనా భయపడే పరిస్థితి ఉంటుంది కనుక అందరం జాగ్రత్తగా ఉండే విధంగా దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. దూరం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు దీనికి మందు ఒకటే మందు కనిపెట్టింది. ఇప్పటికి ఏ మందు కనిపెట్టలే, దూరం ఉండు, మాస్కులు పెట్టుకోండు, ఈ 2 మందులే ఇప్పుడు కనుక ఈ 2 ప్రతి ఒక్కరు కూడా అవలంబిస్తూ ప్రతి ఒక్కరు కూడా ముందడుగు రావాలని చెప్పి పట్టణ ప్రజలందరినీ మేము కోరుతున్నాం. మెదక్ ఏరియా హాస్పిటల్లో కరోనా పరీక్షా కేంద్రాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎవరికైనా కరోనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే కరోనా టెస్ట్ చేయించుకోవాలని ఆమె తెలిపారు. అంతేకాకుండా భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు, శానిటైజర్లు ఖచ్చితంగా వాడాలని ఆమె సూచించారు. ఏరియా హాస్పిటల్లో పక్కన ఉన్న స్థానికులతో మాట్లాడుతూ అక్కడ కరోనా టెస్ట్ మాత్రమే చేస్తారని, ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఆమె భరోసా ఇచ్చారు. కరోనా బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పేషెంట్గా ఎవరైతే సిమ్టమ్స్ ఉండి నాకు భయం అవుతుంది, నేను టెస్ట్ చేయించుకోవాలి, ఇక్కడైతే నయమే అని చెప్పి ఈజీగా రావడం కోసం చేయించుకున్నాం. ఇష్టం లేని వాళ్ళు చేయించుకోవద్దు, ఎవరు రావద్దు, ఎవరి వద్దు మాకు వద్దంటే టెస్టింగ్ సెంటర్ వాడుకోకున్నా పర్వాలేదు. కాకపోతే జిల్లాకు ఒకటి ఓపెన్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కాబట్టి జిల్లాకు ఒక సెంటర్ను ఓపెన్ చేస్తా ఉన్నాం. ఎవరికన్నా అనుమానం ఉంటే, ఎవరికన్నా టెస్ట్ చేయించుకోవాలనుకుంటే గాంధీ హాస్పిటల్ దాకా వెళ్లే బదులు ఇక్కడ చేయించుకోవడానికి ఈజీ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఏదైనా హాస్పిటల్ని ఓపెన్ చేస్తాము. హాస్పిటల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ, వచ్చిన వాళ్ళందరూ కరోనా పేషెంట్ కాదు, టెస్టింగ్ చేసుకుంటే వాళ్ళందరూ కరోనా పేషెంట్ కాదు. కాబట్టి దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కరోనా అనేది వార్డులో, ఈ వార్డులో ఉన్నంత 6వ వార్డులో ఉన్నంత మాత్రాన 6వ వార్డులో ఉన్న వాళ్ళందరికీ కరోనా వస్తాయని కాదు. మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. దయచేసి ప్రజలందరికీ మాస్క్ ధరించండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అదేవిధంగా ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళి కొత్త వస్తువులు తీసుకొచ్చుకున్నప్పుడు వాటిని శానిటైజ్ చేసుకోండి, చేతులు శానిటైజ్ చేసుకోండి. ముఖం మీద చేతులను పదే పెట్టకుండా శానిటైజ్ చేసుకున్నాక మాత్రమే మాస్క్ జరుపుకోవడం లాంటివి చేయాలి. దయచేసి అందరు కూడా చెప్పేదంటే వేడి నీళ్ళు తాగండి, ప్రొద్దున సాయంత్రం గ్రీన్ టీ తాగండి, హెర్బల్ టీ తాగండి, ఎప్పుడైనా సరే మిరియాల టీ తాగండి. అట్లాంటి ఎక్కువ సి విటమిన్ తీసుకోండి. అంటే కరోనా వైరస్ అది మనల్ని ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళ మీద ఎక్కువ అటాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమ్యూనిటీ పవర్ పెంచుకుందాం. ఎందుకంటే దాంతోనే ఇప్పుడు కరోనా అందరికీ చాలా గ్రామాలకు, చాలా పట్టణాలకు కూడా వ్యాప్తి చెందుతూ ఉంది. కాబట్టి రాను ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు టెస్టింగ్ కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఉంటాయి, టెస్ట్ చేయించుకోవడానికి కూడా. కాబట్టి టెస్టింగ్ సెంటర్ మాత్రమే ఉంటుంది. ఎవరైతే అనుమానం ఉన్నోళ్ళు చేయించుకోవచ్చు, ఇష్టం ఉన్నోళ్ళు చేయించుకోవచ్చు. ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్లకు టెస్టింగ్ చేసినంత మాత్రాన నష్టమైతే లేదు. అనవసరమైన భయాందోళన వద్దు, రాజకీయాలు అసలే వద్దు. రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు టెస్టులు చేయండి అని
పదే పదే టెస్ట్లు చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అదేవిధంగా హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారం కూడా టెస్ట్లు చేయమంటున్నారు. టెస్ట్లు చేయడం కోసమే కదా సెంటర్ పెట్టింది. సెంటర్ పెట్టినంత మాత్రాన కోవిడ్ రాదండి. ఇలా ఓన్లీ షాంపిల్స్ తీస్తారు. ఎవరికైతే అనుమానం ఉంటుందో వాళ్ళ షాంపిల్స్ మాత్రమే సేకరించి ఇక్కడ నుండి మనం పంపించగలుగుతారు. అంతే తప్ప పర్సన్ తీసుకుపోయి అక్కడ టెస్ట్ చేయించే బదులు ఇక్కడనే షాంపిల్స్ తీస్తారు. గంత తేడా. పర్సన్ అయినా ఆడికి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో ఉన్న సాల్వా ఎక్స్ప్లోజివ్ పరిశ్రమ నుంచి అక్రమంగా 3000 డిటోనేటర్లు తరలిస్తున్న సమాచారం మేరకు పోలీసులకు అందింది. దీనితో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. సిద్దిపేట జిల్లాకు చెందిన బాలారెడ్డి, ఎక్స్ప్లోజివ్ డీలర్ దగ్గర పనిచేసే భాస్కర్ రెడ్డి, ప్రవీణ్, రాజశేఖర్లు ముగ్గురు కలిసి అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో అక్రమ వ్యాపారానికి తెరలేపారని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది బయటికి వెళ్లకుండా దాని డెసిగ్నేటెడ్ రూట్ లో డెసిగ్నేటెడ్ పర్సన్ దగ్గరికి డెసిగ్నేటెడ్ పర్పస్ కోసం యూజ్ చేయాల్సిన ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కాబట్టి ఇది మనకు డెసిగ్నేటెడ్ రూట్ లో కాకుండా వేరే వ్యక్తులు లైసెన్స్ లేకుండా దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర మెటీరియల్ కూడా మనం తీసుకోవడం జరిగింది. ఇది మనం ఇట్స్ ఎ క్రైమ్ కాబట్టి రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి అండ్ వీల్ ఆల్సో అరెస్ట్. సార్ యాదాద్రి జిల్లాలో మొత్తం అమ్మోనియం దాంతో వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. వీళ్ళిద్దరు పికప్ చేసుకుని ఈ క్విడ్ రెనాల్డ్ వెహికల్ లో వీళ్ళు తీసుకెళ్తూ వెళ్తుంటే ఇది మేము మా సిబ్బందికి సమాచారం విచారించగా వాళ్ళు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి వీళ్ళకి ఇచ్చారని తెలిసింది. ఈ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కావాల్సి ఇంటెన్షన్ గా వదిలి వెళ్ళాడా లేదనేది మనం విచారించి దీంతో చర్య తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అనేది బయటికి పర్మిషన్ లేకుండా వాళ్ళకు లీగల్ గా పర్మిషన్ లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో అది డీవియేట్ అవ్వకూడదు. దాని ట్రాన్స్పోర్టేషన్ రూట్ కావచ్చు లేదంటే అది ఇది అవుతుంది. మనం మిస్యూజ్ అయ్యే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంతకుముందు కూడా పాస్ట్ లో చాలా ఇన్సిడెంట్ జరగడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా 3800 ఎట్లా అవి దారి తెప్పాయి అనేది మొత్తం విచారించి వాళ్ళందరినీ కూడా మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రవీణ్ అండ్ రాజశేఖర్ అదుపులో ఉన్నారు. ఈ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కూడా పరారులో ఉన్నారు. మనకు కుమరంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో బస్టాండ్ ఎదురుగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆయన సతీమణి రమాదేవి వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా కోనేరు కోనప్ప మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా తన వెంట ఉంటూ తనకు సహకరిస్తున్న కార్యకర్తలు, నాయకులకు, ప్రజలకు ఎంతో రుణపడి ఉన్నానని, తమ జీవితాన్ని ప్రజల శ్రేయస్సు కోసమే వినియోగిస్తానని ఆయన తెలిపారు. అది ఇవాళ సఫలీకృతమైంది. ఈ రోజు నుంచి బెజ్జూరు, కౌతల, దైగాం, పెంచకల్పేట మండలాల నుంచి, చిత్తలమానపల్లి మండలాల నుంచి ఎవరైతే రైతులు పనుల నిమిత్తం కానీ, వైద్య నిమిత్తం కానీ, ఇతరత్ర పనుల గురించి కానీ మరి చాలామంది ఖమ్మం, గుంటూరు సైడు పనులకు పోయి ఇంటర్సిటీకి వచ్చి 10 గంటలకు దిగిన తర్వాత బస్టాండ్లో మధ్యాహ్నం వరకు బస్సులు దొరకక పడిగాపులు పడేవారు. అందరికీ కూడా ఒక పూట భోజనం అందించాలని చెప్పి మా కుటుంబం నిర్ణయం చేసి మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా మా ఊపిరి ఉన్నంత వరకు ఈ భోజన కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఇది మాకు ఈ ప్రాంత ప్రజలు, ఈ నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని 3 సార్లు ఆశీర్వదించి మాకు అవకాశం కల్పించారు. మరి ఈరోజు ఎన్నికలైతే ఏమీ లేవు, మరి ఎన్నికలు దరిదాపుల్లో కూడా లేవు. కానీ ఈ ప్రాంత ప్రజలు మాకు ఇచ్చిన గౌరవానికి, మాకు ఇచ్చిన ఆశీర్వాదానికి, మాకు ఇచ్చిన దీవెనలకి ప్రతిఫలంగా మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మేము మొదలు పెడతా ఉన్నాం. రాజకీయాలుగా ఎవరెవరో ఎన్నైనా విమర్శించవచ్చు. నేను వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా, మీకు చేతనైతే నాకంటే ఎక్కువ మొత్తంలో, నాకంటే బాగా మీరు చేయగలిగితే అప్పుడు మీరు గొప్పవాళ్ళు. కానీ నన్ను విమర్శిస్తే గతంలో అంబలి కోసం విమర్శించారు, మట్టిలో కలిసిపోయారు. అన్నం గురించి విమర్శిస్తూ ఉన్నారు, మట్టిలో కాదు భూ పాతాళానికి మీరు అడగదొక్కబడతారు ప్రజల చేత అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చాలామంది దాతలు ముందుకొచ్చి నాకు సాయం చేస్తామని ముందుకు వచ్చారు. మరి మొన్ననే మర్చెంట్ అసోసియేషన్లో మీటింగ్ చేశాం. దాంట్లో దాతలందరూ ముందుకు వచ్చి కొద్దిమంది మేము సాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వారందరికీ కన్యకా పరమేశ్వరి తల్లి ఆశీర్వాదం ఉండాలి, వారి వ్యాపారం 3 పూలు 6 కాయలుగా వర్తిల్లాలని చెప్పి వారిని అందరినీ నేను దేవుడి తరఫున కోరుతూ వారు క్షేమంగా ఉండాలని చెప్పి, వారి చెయ్యి మరింత బలవంతం కావాలి, వారి చెయ్యి మరింత బలం కావాలి,
మరి నా అటువంటి పనిచేసేవాడికి వారి చేయూతలు ఇవ్వాలని చెప్పి వారందరినీ కోరుతూ రైస్ మిల్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా 2 చేతులు జోడించి నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనరిక్ ఫార్మసీని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఐఆర్సీఎస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితా రామకృష్ణ, ఆర్డీఓ ఎల్ కిషన్, ఐఆర్సీఎస్ సభ్యులు ఈవి శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు ఏతత్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం శ్వేతాదే సవనేషు ప్రభాచ్యాయాత్కర్ధమగమనింద్రున్వత్తే పారావతం యద్పురుషభృతం స్వభావృణో శరభాయ ఋషిబంధవే. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యై నమః. సర్వోపచార నిర్మల్ జిల్లా కుబీర్గ్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. కుబీర్కి చెందిన సారిక అనే మహిళ తమ పంట పొలాల్లో విత్తనాలను నాటే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందింది. సదరు మహిళ తమ చేనులో విత్తనాలు నాటుతుండగా అక్కడే ఉన్న కరెంటు స్తంభానికి సంబంధించి సపోర్టు వైరుకు కరెంటు సరఫరా కావడంతో ఒక్కసారిగా ఆమె విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన బంధువులు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు మృతదేహంతో ఆందోళన దిగారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీయమని హెచ్చరించారు. విద్యుత్ అధికారులు వచ్చి తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించుకున్నారు. జూనియర్ లైన్మెన్ డోడార్న ఫీడ్. ఏమైందంటే ఇన్సిడెంట్ ఇక్కడ ఎల్టీ ఇన్సులేటర్ నుండి ఎల్టీ పిన్ కి ఎల్టీ వైర్ టచ్ అయింది. ఎల్టీ పట్టి నుండి సపోర్ట్ వైర్ కి షార్ట్ వచ్చింది. సపోర్ట్ వైర్ లేదు. ఇంకా రేపు మాకు సేమ్ వచ్చి పని చేయబడుతుంది. ఇంకా తలిగి చచ్చిపోతే ఇట్లా అందరు చచ్చిపోతున్నా మరి మేము అట్లా కాదు. ఇప్పుడు అవును సార్, రెస్పాన్స్ ఒకసారి మళ్ళీ చెప్పండి. మీరు మీ పేరు? నా పేరు నవీన్, జూనియర్ లైన్ మెన్ గా పనిచేస్తున్నాను డోడార్న ఫీల్డ్. దీనికి కారణం ఏంటంటే ఇన్సులేటర్ పిన్ ఎల్టీకి టచ్ కావడం వల్ల ఎల్టీ పట్టి నుండి సపోర్ట్ వైర్ కి సప్లై రావడం జరిగింది. దీంతో ఈ ప్రమాదం చెప్తే పట్టించుకో. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కమాన్పూర్ మండల కేంద్రంలోని స్థానిక సంత మార్కెట్లో డ్రైడే సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేష్, సర్పంచ్ నీలం సరితా శ్రీనివాస్, ఎంపీఓ వాజిద్, ఉప సర్పంచ్ బొజ్జా రాజసాగర్, కార్యదర్శి హర్ష్ పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో శానిటేషన్లో భాగంగా కాలువలు శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్ స్ప్రే చేసి నీరు నిల్వ ఉన్న ప్రదేశాలలో ఆయిల్ బాల్స్ వేశారు. డ్రైడే భాగంగా ఇండ్లలో నీరు నిల్వ ఉండకుండా శుభ్రం చేశారు. ట్యాంకర్ ద్వారా హరితహారం మొక్కలకు నీరు పెట్టారు. అనంతరం గ్రామ ప్రజలకు కరోనాకు సంబంధించిన సేఫ్టీ మెజర్స్ తెలిపారు. ఈరోజు మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం కమాన్పూర్ మండలంలో డ్రైడే పాటించడం జరుగుతుంది. ఈ డ్రైడే సందర్భంగా ప్రతి ఇంటిని శుభ్రపరచుకోవడం, అట్లే వాళ్ళ పరిసరాలను శుభ్రపరచుకోవడం, శానిటేషన్ ప్రతి గ్రామంలో కూడా శానిటేషన్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం నాడు ఈ డ్రైడే విధానం పాటిస్తూ ఉన్నాం కమాన్పూర్ మండలంలో. సో ఈరోజు ఇక్కడ కమాన్పూర్లో మార్కెట్ సంత కూడా జరుగుతూ ఉంది. అందరు పబ్లిక్ ఈ యొక్క మాస్కులు ధరించడానికి అందరికి అవేర్నెస్ కల్పిస్తూ ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాల్సిందిగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాం. ఎవరైనా మాస్క్ ధరించకుంటే వాళ్ళకి 500 రూపీస్ ఫైన్ కూడా వేయడం జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాస్క్ ధరిస్తూ ఈ యొక్క మార్కెట్లో చూడడం జరుగుతుంది మనం. సో కమాన్పూర్ మండలంలో ఉన్న 9 గ్రామ పంచాయతీల్లో ఈరోజు డ్రైడే పాటించడం జరుగుతుంది. ఈ డ్రైడే నాడు ప్రతి గ్రామ పంచాయతీలో శానిటేషన్, ముఖ్యంగా మురికి కాలువలు తీయడం కానీ, చెత్త చెదారం తీయించడం, ఈ యొక్క చెత్త కుండీలలో ఉన్న చెత్తలను తీసేవేయడం, అట్లే ప్రతి ఇంట్లో కూడా నిల్వ ఉన్న నీరుని ఈ టైర్లలో కానీ, కుండలలో కానీ, పాత సామాన్లలో కానీ నిల్వ ఉన్న నీరు లేకుండా వాళ్ళ ఇంటి వాళ్ళని చెప్తూ అక్కడ ఉన్న నీటిని కూడా
ఉంచుకోవడానికి పరిశుభ్రంగా వారి పరిసరాలను ఉంచుకోవడానికి ఈ యొక్క చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మేము శుక్రవారం నాడు డ్రైడేగా పరిగణిస్తూ తయారు చేస్తాం. కరోనా నుండి మనం రక్షించుకోవడానికి ఖచ్చితంగా మనం మాస్క్ని ధరించాలి. ఎందుకంటే ఈ కరోనా అనేది ఇప్పట్లో పోయేలా లేదు కాబట్టి డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయడం చాలా మంచిది. అంటే శానిటైజర్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. కూడా మాస్కులు లేని కూరగాయలు ఇస్తున్నాం. మేము కూడా మాస్కులు ధరిస్తాను. కరోనా వ్యాప్తికి అరికట్టడానికి మా వంతు సహకారం చేస్తాం. అలాగనే గ్రామ పంచాయతీ సిబ్బంది, అధికారులు, మండల రెవెన్యూ ఆఫీసర్లు కూడా చాలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. దూరం పాటిస్తారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నాం. మేము కూడా వచ్చిన వినియోగదారులు కూడా దూరం ఉండమని చెప్తున్నాం. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నూతన వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పిస్తామని స్పష్టం చేసిన నిరంజన్ రెడ్డి. వరంగల్లో 32 కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్న భద్రకాళి బండ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. ఇసుక మాఫియా అక్రమాలపై మండిపడ్డ బీజేపీ నేతలు ఏపీ సీఎం దృష్టి పెట్టాలని కోరిన కర్నూలు జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి. నిర్మల్ జిల్లా మూతల్ నియోజకవర్గంలో ఖరీఫ్ సాగుకు రైతన్నలు సిద్ధం. విత్తనాలు, ఎరువుల కోసం ఎదురుచూపు. మెట్పల్లిలో నూతన చేపల మార్కెట్ ప్రారంభించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు. సమగ్ర సమాచార శ్రవణకై చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.